అందరికీ నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ సిలబస్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. 6థ్ క్లాస్ నుంచి 9థ్ క్లాస్ వరకు కూడా. ఇప్పుడు 10థ్ క్లాస్‌లో కూడా ఈ సీబీఎస్‌ఈ సిలబస్ అనేది రాబోతుంది. సీబీఎస్‌ఈ సిలబస్ ఏదైతే ఉందో అది అన్ని పాఠశాలల్లో అమల్లో ఉంది. టెక్స్ట్ బుక్ పేరు వచ్చేసి హనీకూమ్. మీకు 7థ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఈ విధంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్‌తో పాటు మీకు సప్లిమెంటరీ రీడర్ కూడా ఉండడం జరుగుతుంది. ఏలియన్ హ్యాండ్ అనేది హనీకూమ్ అండ్ ఏలియన్ హ్యాండ్ ఈ 2 పాఠ్యపుస్తకాలు 7థ్ క్లాస్‌కి సంబంధించి ఇంగ్లీష్‌కి ఉండడం జరుగుతుంది. ఇందులో మనకున్న సిలబస్ ఏంటి, ఇంగ్లీష్‌కి సంబంధించి ఏ పాఠ్యాంశాలు ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. 7థ్ క్లాస్‌కి సంబంధించి ఉన్న ప్రతి పాఠ్యాంశం కూడా వివరించబడిందండి. ప్రతి లైన్ వివరించబడింది, సమ్మరీ ఇవ్వబడింది, ఆ తర్వాత ప్రశ్నలు అనేవి కూడా ఇవ్వబడ్డాయి. ప్రతి పోయం వివరించబడింది. ఈ విధంగా టెక్స్చువల్ ఏదైతే ఉందో సప్లిమెంటరీ రీడర్ కాకుండా టెక్స్చువల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ ఇవి. అండ్ సప్లిమెంటరీ రీడర్ ఏలియన్ హ్యాండ్ ఏదైతే ఉందో దానికి సపరేట్గా ప్లేలిస్ట్ ఇది. ఇవి మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదు ప్రతి పాఠ్యాంశంలో ఉండేటటువంటి గ్రామర్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా 3 రకాల ప్లేలిస్టులు మీకు అందుబాటులో ఉంటాయి. ఒకటి టెక్స్చువల్ లెసన్స్ కాగా, రెండోది వచ్చేసి సప్లిమెంటరీ రీడర్ అండ్ మూడోది వచ్చేసి గ్రామర్కి సంబంధించిందనమాట. ఇప్పుడు పాఠ్యాంశాలు ఏమేమి ఉంటాయి? మొదటి పాఠ్యాంశం 3 క్వశ్చన్స్ బై లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ రాసినటువంటి 3 ప్రశ్నలు. ఏంటి ఈ 3 ప్రశ్నలు అంటే, ఒక రాజుగారికి ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య ఇలాంటి ఏ సమస్య అయినా కానీ తీరాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు 3 ప్రశ్నలు గనక నేను సరిగా సమాధానం ఇవ్వగలిగితే, ఈ 3 ప్రశ్నలకు గనక నేను జవాబులు వెతకగలిగితే నా అంత గొప్ప రాజు ఈ ప్రపంచంలో ఉండడు. కాబట్టి ఈ ప్రశ్నలకి సమాధానాలు నేను వెతకాలి అనేసి ఆయన చాటింపు వేస్తాడు. ఈ 3 ప్రశ్నలకి సమాధానాలని వింటాడు. అయితే ఎవరైతే ఆ సమాధానం చెప్తారో వాళ్ళకి బహుమతి ఉంటుంది. కానీ ఎవరు కూడా తనకు నచ్చినట్టుగా చెప్పలేరు. అప్పుడు ఆయనే వెతుక్కుంటూ ఒక ముని దగ్గరికి, స్వామి దగ్గరికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అప్పుడు ఆయన ప్రశ్నలకి సమాధానాలు దొరికాయా లేదా అనేదే 3 క్వశ్చన్స్ బై లియో టాల్స్టాయ్. ద స్క్విరల్, ఉడత మీద కూడా ఒక పోయం రాయబడింది. రాసింది మిల్డ్రెడ్ బోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే ఈ ఉడత మీద జనరల్గా ఏ రామచిలక మీదో, ఏ సీతాకోక చిలుక మీదో, ఏ కోయిల మీదో వీటి మీద రాయడం అయితే జరుగుతుంది. అయితే ఉడత పిల్ల మీద కూడా రాశారు. ఏం రాశారనేది మిల్డ్రెడ్ బోవర్స్ ఆర్మ్స్ట్రాంగ్ రాసినటువంటి ద స్క్విరల్ కనుక మనం చూసినట్లయితే, చదివినట్లయితే అర్థమవుతుంది. తర్వాత 2వ యూనిట్లో గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ బై వసంత సూర్య. ఈ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ ఏంటి? ఎవరు గిఫ్ట్ అంటే కానుక ఇవ్వడం, ఎవరిచ్చారు కానుక, ఎవరికి ఇచ్చారు అనేదే ఈ పాఠ్యాంశం. పిడుగుల్లాంటి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేశారు, ఎవరి చెప్పులు ఎవరికి దానం ఇచ్చారు, ఏం జరిగిందనేదే ఏ గిఫ్ట్ ఆఫ్ చెప్పల్స్ బై వసంత సూర్య. ద రెబల్ డీజే ఎన్రైట్. ద రెబల్ తిరుగుబాటుదారుడు. ఎప్పుడైనా సరే మన గ్రూప్లో, స్నేహితుల గ్రూప్లో కానివ్వండి, బంధువుల గ్రూప్లో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఒక రెబల్ ఉంటానే ఉంటారు. ఎడ్డమంటే తెడ్డం అంటూ ఉంటాడు. ఆ రకంగా ఉంటుంది అతని వ్యవహారం. ఈ రకంగా ఇక్కడ కూడా ద రెబల్ గురించిన ప్రస్తావన ఉంది. మన క్లాస్ రూమ్లో ఒక రెబల్ ఉండొచ్చు, అండ్ మనకు తెలిసినటువంటి బంధువుల్లో రెబల్ ఉండొచ్చు. ఎక్కడైనా ఒక రెబల్ అనే పొలిటికల్ పార్టీస్లో కూడా ఉంటాడు. అయితే డీజే ఎన్రైట్ ఏ రెబల్ గురించి చెప్తున్నాడు, అండ్ రెబల్స్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఏమైనా ప్రాముఖ్యత ఉందా అనేది ఈ రెబల్ అనే పోయంలో తెలుస్తుంది. అండ్ గోపాల్ అండ్ ఇల్సా ఫిష్. ఈ ఇల్సా చేప అందరికి పరిచయమే. ఈ ఇల్సా చేప అనేది రాజ్యంలో అందరూ కూడా ఈ ఇల్సా చేప గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. రాజుగారికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే గోపాల్ని పిలుస్తాడు. గోపాల్, నువ్వు చాలా తెలివైన వాడివి కదా, ఇదిగో చూడు ఇల్సా ఫిష్ ఉంది. వీళ్ళందరూ ఇల్సా ఫిష్ గురించే మాట్లాడుకుంటున్నారు, దాని గురించి మాట్లాడకుండా చేయగలవా? అప్పుడు గోపాల్ ఎలాంటి చమత్కారం చేస్తాడు, ఎలా ఇల్సా ఫిష్ గురించి మాట్లాడకుండా జనాల్ని తన వైపు తిప్పుకుంటాడనేదే ఈ పాఠ్యాంశం. తర్వాత ద షెడ్ బై ఫ్రాంక్లిన్. చెట్టు కింద దయ్యం నాకేం భయం లాగా ఈ షెడ్డులో దయ్యం ఉందని చెప్తాడు అన్న. దానికి తమ్ముడు ఏం చేస్తాడనేదే ద షెడ్ పోయం అనమాట.
ద యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్. ఇది జపాన్కి సంబంధించినటువంటి ఒక కథ. ఈ కథలో మంచివాళ్ళు ఉంటారు, మంచివాళ్ళు తమకు చేతనైంది చేస్తూ ఉంటారు. ఎంత చేతనైంది చేసినా కానీ వాళ్ళని చేతకాని వాళ్ళుగా చూస్తూ చెడ్డవాళ్ళు ఎలా అయినా సరే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించాలి, మంచి వాళ్ళని చేతకాని వాళ్ళుగా పరిగణించి వీళ్ళు చేసిన ఆటలో చివరికి ఏమైందనేదే యాషెస్ దట్ మేడ్ ట్రీస్ బ్లూమ్ బై విలియం ఎలిట్ గ్రిఫిథ్స్. ఇది ఏంటంటే యాక్చువల్గా జపనీస్ ఫోక్ టేల్. దీన్ని రాయడం అయితే జరుగుతుంది. తర్వాత చివి బై మైకెల్ రోజెన్. చివి అంటే డోంట్, ఇలాంటివి అన్నీ వస్తూ ఉంటాయి కదా. దీంట్లో పిల్లల్ని మనం ఎప్పుడు కూడా డోంట్ టాక్ అండ్ డోంట్ వాక్, డోంట్ రన్, డోంట్ ఇట్లా చెప్తూ ఉంటాం. డోంట్ ఈట్ ఇట్, ఇట్లా డోంట్ అని చెప్తూ ఉంటాం. వీటి మీద ఏంటంటే మైకెల్ రోజెన్ సంధించినటువంటి పోయం అనమాట ఈ చివి అనేది. క్వాలిటీ బై జాన్ గాల్స్వర్తీ. క్వాలిటీనే నమ్ముకున్నటువంటి అన్నాదమ్ముళ్ళు తమ చెప్పుల షాప్ని అభివృద్ధి చెందించారా, లేదా ఎలాంటి ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొన్నారు. అంతేకాదు ప్రపంచంలో పోటీ అనేది ఎలా పెరిగిపోయింది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మరి ఆ అన్నాదమ్ముళ్ళు క్వాలిటీతో ఏం చేశారు అంటే చెప్పుల్ని చాలా క్వాలిటీగా, చాలా మన్నిగ్గా, చాలా కంఫర్ట్గా ఉండేటట్టు వాళ్ళు తయారు చేసేవాళ్ళు. అయితే వాళ్ళ గురించి జాన్ గాల్స్వర్తీ ఏం తెలియజేశారు, ఇవన్నీ కూడా క్వాలిటీ అనే పాఠ్యాంశంలో తెలుస్తాయి. తర్వాత ఇందులోనే పోయం ఉంది ట్రీస్ బై షిల్లీ బావర్. ట్రీస్ గురించి, చెట్ల గురించి రాయడం అయితే జరుగుతుంది. తర్వాత ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. ఇద్దరు చిచ్చర పిడుగులు ఏం చేశారనేది ఈ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్లో శారదా ద్వివేది రాసినటువంటి ఒక రచనలో ఒక చిన్న పార్ట్ అనమాట ఇది. ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ అనేది ఇద్దరు పిల్లలలో ఎవరైతే సిస్టర్ ఉన్నారో ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని చాలా అనుమానితుడిగా చూస్తుంది. అంటే అతను ఏదో నేరం చేసి తప్పించుకోవడానికి ఇటు చుట్టూ తిరుగుతున్నాడు. అతనికి ఎవ్వరూ తెలియదు, ఏం చేస్తాడో తెలీదు, కానీ డబ్బులు వస్తున్నాయి. కాబట్టి ఇతను ఒక నేరస్తుడై ఉంటాడని అతని మీద చేసేటటువంటి నేర పరిశోధన ఈ ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్. చివరికి ఏమైందనేది చదివితే తెలుస్తుంది. మిస్టరీ ఆఫ్ టాకింగ్ ఫ్యాన్. ఓ ఫ్యాన్ ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది, కానీ ఒక వ్యక్తి వచ్చాడు, ఒక మంత్రం వేశాడు, చివరికి మాట్లాడడం ఆగిపోయింది. ఏం జరిగింది ఏంటి అనేది మోడ్ రూబిన్ తన యొక్క పోయం మిస్టరీ ఆఫ్ టాకింగ్ ఫ్యాన్లో చెప్పడం అయితే జరుగుతుంది. తర్వాత ఇన్వెన్షన్ ఆఫ్ వైటా వాంగ్. రోల్డ్ డాల్. వ్యక్తికి తాను చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఎప్పుడు పెద్ద అవుతానా అని అనిపిస్తుంది. అదే ముసలోళ్ళు అనుకోండి, నేను ఎప్పుడు యువకుండా అయితే బాగుండు అని అనిపిస్తుంది. దానికి సమాధానమే రోల్డ్ డాల్ రాసినటువంటి ద ఇన్వెన్షన్ ఆఫ్ వైటా వాంగ్. తాను ఒక నల్లటి చిక్కటి ద్రవాన్ని తయారు చేయడం జరుగుతుంది. అండ్ ఆ ద్రవం ఇంకోటి తయారు చేయడం వైటా వాంగ్, వాంకా వైట్. ఈ రెండింటిని ద్వారా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ వయసుల్ని మార్చుకోవచ్చు. అయితే రోల్డ్ డాల్ దానిలో సంపూర్ణంగా సక్సెస్ అయ్యాడా, లేదా ఏదైనా ఫెయిల్యూర్ అయ్యి ఏదైనా ఇబ్బందులనే గురైనయా అనేది మనకి ఇన్వెన్షన్ ఆఫ్ వైటా వాంగ్లో తెలుస్తుంది. డాడ్ క్యాట్ అండ్ ట్రీ బై కిట్ రైట్. ఒక తండ్రి, పిల్లి, ఈ చెట్టు కథ అన్నమాట ఇది. అసలు ఈ మూడిటికి ఏంది సంబంధం, ఏం జరిగింది, ఈ పిల్లి ఏంటి, చెట్టు ఏంది, అండ్ తండ్రి ఏంది, ఇదంతా కూడా కిట్ రైట్ రాసినటువంటి డాడ్ క్యాట్ ట్రీ ఫన్నీ పోయం అనమాట. అండ్ చాలా బాగుంటుంది. అండ్ గార్డెన్ స్నేక్ బై మురియల్ ఎల్సాన్. అండ్ ఒక ఏంటంటే తన బిడ్డకి గార్డెన్లో తిరిగేటటువంటి పాములు ఏవైతే ఉన్నాయో వాటి మీద భయం పోగొట్టడానికి తల్లి చెప్పినటువంటి మాటలే ఈ మురియల్ ఎల్సన్ రాసినటువంటి గార్డెన్ స్నేక్ అనమాట. తర్వాత ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్. ఎంతోమంది సైనికులు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అలాంటి వాళ్ళ కోసం మన దేశం ఏం చేసింది, వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటుందా, మర్చిపోయిందా? దానికి సమాధానమే ఏ హోమేజ్ టు అవర్ బ్రేవ్ సోల్జర్స్ అనేటటువంటి లెసన్ అనమాట. ఇందులో భారతీయులు ఎవరైతే ప్రాణాలని కోల్పోయారో వాళ్ళ గురించి అద్భుతంగా రాయబడింది. వాళ్ళు చేసిన సాహస కృత్యాలని ఈ యొక్క నేషనల్ వార్ మెమోరియల్ యొక్క గోడల మీద రాయించి ఉంచారు. ఒక్కొక్క ఇటుక మీద ఒక్కొక్కళ్ళ పేరుని చెక్కుంచారు. కాబట్టి ఇది హోమేజ్ టు బ్రేవ్ సోల్జర్స్ అనేది అద్భుతమైన పాఠం. మీడో సర్ప్రైజెస్. పచ్చిక బయలులో ఉన్నటువంటి రహస్యాలని లూయి బ్రాండ్ ఫిలిప్స్ తెలియచేయడం జరుగుతుంది. ఈ పచ్చిక బయలులోనే కుందేళ్ళు ఉంటాయని, రకరకాల జంతువులు ఉంటాయని, వాటన్నిటి గురించి కూడా చక్కగా ఈ యొక్క పోయంలో చెప్పారు లూయి బ్రాండ్ ఫిలిప్స్. తర్వాత సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో యాన్ ఏలియన్ హ్యాండ్, దానిలో ఉన్న లెసన్స్ ద టైనీ టీచర్. చీమల దగ్గరికి వెళ్తే మనకు చాలా జ్ఞానం దొరుకుతుంది.
వాటిని చూస్తే అవి నాయకుడు లేకపోతే ఒక వరుసలో ఎలా వెళ్ళాలో, ఆహారం ఎలా కనిపెట్టాలో కష్టపడి బైబిల్లో ఓ మాట ఉంటుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు అనేసి. ద టైనీ టీచర్ అనమాట. అంటే అది నేర్పించే గురువు చీమనేది. ఎలా నేర్పిస్తుంది, ఏం నేర్పిస్తుందో మనం ఈ టైనీ టీచర్లో తెలుసుకుంటాం. బ్రింగింగ్ అప్ కర్రీ అనేది ఒక ఏనుగు. దాన్ని పెంచడం ఎంత కష్టం అవుతుందో బ్రింగింగ్ అప్ కర్రీలో ధనగోపాల్ ముఖర్జీ గారు తెలియజేయడం జరుగుతుంది. ఎంత అల్లరిదో ఈ కర్రీ ఇవన్నీ కూడా. గోలు గ్రోసే నోస్. ఇక్కడ గోలు కూడా ఏనుగే. ఏనుగు తన అమాయకత్వంతో ఏ విధంగా అందరినీ విడిచిపెట్టి వెళ్తుందో, తాను అనుకుంటుంది సాధిస్తుందా లేదా మోసపోతుందా, ఏం జరిగింది అని తెలియజేస్తుంది రడ్యార్డ్ కిప్లింగ్ యొక్క గోలు గ్రోసే నోస్ ద్వారా. అండ్ జాకీర్ హుస్సేన్ రాసినటువంటి చాందిని. ఈ చాందిని ఒక మేకపిల్ల. జాకీర్ హుస్సేన్ తాను ఒంటరిగా ఉంటూ మేకల్ని పెంచుకుంటూ ఉంటాడు. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క మేకపిల్ల అదృశ్యమైపోతూ ఉంటుంది. ఎందుకు కారణం వెతుకుతాడు. ఆ కారణం ఈ మేకలకి తెలియజెప్పి ఎంతో జాగ్రత్త చేయాలనుకుంటాడు. కానీ ఈ మేకలు స్వాతంత్రం కోసం తన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ప్రాణాలని కోల్పోతుంటాయి. ఎందుకు జాకీర్ హుస్సేన్ని విడిచిపెడతాయి, ప్రాణాలు కోల్పోతుంటాయి అనేది చాందిని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ద బేర్ స్టోరీ బై యాక్సెల్ మంతే. యాక్సెల్ మంతే రాసినటువంటి ఈ బేర్ స్టోరీ చాలా చాలా నవ్వు పుట్టిస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండేటటువంటి ఒక ఆమె ఎలుగుబంటిని పెంచుకుంటుంది. అయితే అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఇంకో ఎలుగుబంటి ఎదురవుతుంది. అయితే ఆ ఎలుగుబంటి తాను పెంచిన ఎలుగుబంటి కాదు, కానీ ఆమె తాను పెంచిన ఎలుగుబంటి అదే అని తాను ప్రవర్తించే తీరు మనల్ని భయంతో పాటు నవ్వును పుట్టిస్తుంది. ద బేర్ స్టోరీ. ఏ టైగర్ ఇన్ ద హౌస్. రస్కిన్ బాండ్ రాసినటువంటి తన చిన్నతనంలో తాను చూసినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో, ఏ టైగర్ ఇన్ ద హౌస్. తన తాత ఒక చిన్న పులిపిల్లని వేటకెళ్ళినప్పుడు పట్టకొస్తాడు. ఆ పులిపిల్ల ఎలాంటి గందరగోళాన్ని క్రియేట్ చేసిందో, ఆ గందరగోళంలో రస్కిన్ బాండ్ యొక్క తాత ఎలా ఇరుక్కున్నాడో, చివరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఏ విధంగా తాను తప్పించుకుంటాడో రస్కిన్ బాండ్ గారు ఏ టైగర్ ఇన్ ద హౌస్లో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత జయన్ నార్లికర్ రాసినటువంటి యాన్ ఏలియన్ హ్యాండ్. గ్రహాంతరవాసులు ఉన్నారా, గ్రహాంతర జీవులు ఉన్నారా, నిజంగా వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారా, లేదా వాళ్ళ పరిస్థితే చాలా దరిద్రంగా ఉందా మనకన్నా, ఒకవేళ వాళ్ళు మనం ఉన్నామని తెలిసినా కావాలని కనబడకుండా ఏం దాటేస్తున్నారా, వీటన్నిటికి కూడా సమాధానం యాన్ ఏలియన్ హ్యాండ్ బై జయన్ నార్లికర్లో మనం చూడొచ్చు. ఇదండి టోటల్ లెసన్స్. అండ్ మీకు ఏంటంటే చదవాలని ఆసక్తిగా ఈ కథలన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. హనీకూమ్ అండ్ యాన్ ఏలియన్ హ్యాండ్ ఈ పుస్తకాల్లో మీకు చక్కగా ఈ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయి. చాలా చక్కగా ఉంటాయి. మీకు ఎనీ టైం మీరు యూట్యూబ్లో ఉన్న ఈ ప్లేలిస్టులు మీకు ఐకార్డ్స్ ద్వారా అండ్ జస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్ ద్వారా అవైలబుల్గా ఉంటాయి. చాలా చక్కగా ఉపయోగపడతాయి. మీరు ఎనీ టైం మీరు వాటిని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదండి టోటల్గా 7th క్లాస్ సంబంధించిన గ్రామర్ కానివ్వండి, టెక్స్చువల్ లెసన్స్ కానివ్వండి, అండ్ టెక్స్చువల్ సప్లిమెంటరీ రీడర్కి సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీ కంప్లీట్ చేయబడి ఉన్నాయి. థ్యాంక్స్ ఎ లాట్.